భావ ప్రకటన స్వాతంత్రపు హక్కు అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కుల్లో ఒకటి. ఇది సద్వినియోగం చేసుకోవాలని ఇచ్చారు ఆయన, దుర్వినియోగం చేసుకోమని కాదు. నా భావాన్ని వ్యక్తపరిచే స్వేచ్ఛ నాకు ఇయ్యమని, అంతేగాని నీ భావాన్ని నా నెత్తిని రుద్దమని కాదు. అద్దంకి దయాకర్ గారు అది ఆలోచించుకుంటే బాగుంటుంది. మంచి విద్యావంతుడు, విద్యార్థి దశ నుండినే ఉద్యమాల్లోకి వచ్చినటువంటి వాడు, ఇంతవరకు చక్కటి అవకాశం దక్కక ఇబ్బంది పడ్డటువంటి వాడు. కానీ తాజాగా మాట్లాడిన మాటలు, రాముడు ఏమన్నా మీ చిన్న అన్న, సీతమ్మ ఏమన్నా మీ చిన్నమ్మ, ఇట్లాంటి బేసిక్గా దేవుళ్ళని అన్న అమ్మ అక్క అత్త అని ఎవరు అనుకోవట్లా, దేవుడనినే ఫీల్ అవుతున్నారు. ముస్లింలు అల్లాని అలాగే ఫీల్ అవుతారు, అలాగే క్రైస్తవులు ప్రభువుని అలాగే ఫీల్ అవుతారు. ఎవరి మత ఆచారం వాళ్ళది. నీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, నువ్వు పాటించవచ్చు పాటించకపోవచ్చు. హేతువాదులు దర్జాగాని బతుకుతున్నారు, నాస్తికుడు దర్జాగాని బ్రతుకుతున్నాడు. ఎదుటి వాళ్ళ వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నంత వరకు ఎవరికి ప్రాబ్లం లేదు. కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ, అన్ని పార్టీల ఓట్లు కావాలి. అద్దంకి దయాకర్ గారు లాంటి వాడు కూడా మనం ఏమన్నా ముస్లింల గురించినో, ముస్లిం దేవుళ్ళ గురించినో, లేకపోతే కనుక క్రైస్తవ దేవుళ్ళ గురించినో మాట్లాడగలుగుతామా? లేదు కదా. మరి ఎందుకు హిందూ దేవుళ్ళ మీదనే తోలనాడాలి? ఎందుకు అలాంటి పదజాలాలు వాడాలా? అవసరం ఏంటి? బీజేపీని విమర్శించు, తప్పులేదు. బీజేపీని విమర్శించే హక్కు ఉంది కాంగ్రెస్ నాయకుడు. కానీ దేవుళ్ళకి సంబంధించి ఇలాంటి ప్రశ్నలు కరెక్టా? ఆలోచించుకుంటే బెటర్.